ప్రాజెక్టులో భాగంగా గోదావరి జలాలను ఎత్తిపోతల ద్వారా రైతులకు అందించేందుకు కన్నపల్లి పంప్ హౌస్ మోటార్లను వెంటనే ప్రారంభించాలని గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ బీఆర్ఎస్ పార్టీ యూత్ వింగ్ మరియు ఏజెడ్ ఫౌండేషన్ చైర్మన్ జుబైరా పాషా ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల సాగు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఆలస్యం చేయకుండా కన్నపల్లి పంప్ హౌస్ మోటార్లను ప్రారంభించి గోదావరి జలాలను ఎత్తిపోసి సాగునీటిని అందించాలని కోరారు। కాళేశ్వరం ప్రాజెక్టు రైతుల జీవనాడి అని రైతుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన చర్యలు చేపట్టాలని వారు విజ్ఞప్తి చేశారు। ఉన్నప్పుడు రైతులు సస్యశానం ఉండే ప్రతి దగ్గర మంచి రైతులు పంటలు పండించుకుని అన్ని విధాలుగా బాగుండే, కానీ ఈ దరిద్ర పాలన వచ్చిన తర్వాత వీళ్ళు కావాల్సుకొని ఏదో డ్యామేజ్ అయిందని దానికి రిపేర్ చేయక కన్నపల్లి దగ్గర కావాల్సుకొని వీళ్ళు ఒక సార్ మీద ఏదో బూటగా ఏదో రాంగ్ ప్రచారం చేయాలని ఇట్లా చేస్తున్నారు। ఇప్పటికైనా మా హరీష్ రావు గారు అయినా సరే కేటీఆర్ అయినా మీకు అసెంబ్లీ ఉపయోగించాలని చేసారు। 3 నెలల టైం ఇయ్యేది మాకు, మొత్తం ఏడేడో మా రిజర్వాయర్లు కట్టినామో మొత్తం నీళ్లు నింపి ఫిక్షన్ ఇస్తామని చెప్పినా ఈ దద్దమ్మ ప్రభుత్వం ఇప్పటికైనా మేలుకొస్తలేదు। వీళ్ళు ఇప్పటికైనా మేలుకొచ్చి ఇప్పుడు మీరు చూడండి రాష్ట్రం ఎట్లా ఎంత ప్రతి రైతు ఎక్కడ చూసినా అనేక కష్టాలు అనేక ఇబ్బందులు పడుతున్నారు। ఇప్పటికైనా మీరు లేచొచ్చి తగిన న్యాయం చేయాలి, రైతులకు మంచి చేయాలని కోరుతూ ఇక్కడ నుంచి మేము గజ్వేల్ కాన్స్టిట్యూన్సీ నుంచి డిమాండ్ చేస్తున్నాం। ఈ రోజు మేము ఉన్న కొండపోషమ కూడా ఈ కట్టినప్పటి నుంచి కూడా ఈ డెడ్ లెవెల్ కి ఎప్పుడు పోలేదు। ఈ రోజు చూస్తే 2 TMs 3 TMs ఉందండి, దీని కెపాసిటీ మొత్తం 16 TMs ఇప్పుడు నుంచి ఇక్కడ గజ్వేల్ కాన్స్టిట్యూన్సీ ప్రజలకు కూడా అందరికీ రైతులకు అందరికి న్యాయం అవుతుంది, వాళ్ళు కూడా పంటలు వేసుకుంటారు। కానీ దరిద్రం వచ్చిన తర్వాత అనేక ఇబ్బంది పెట్టుకుంటూ అందరికి మోసపడుతున్నారు। అందుకే మేమందరం ఇక్కడ జమ అయి మనం రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం। త్వరలో ఇది ఓపెన్ చేసి ప్రజలకు తగిన న్యాయం చేయాలని కోరుతూ జై తెలంగాణ।